కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు ఇవాటి విచారణకు తెలంగాణ సీఎస్ శాంతకుమారి హాజరు కానున్నారు. హెచ్సియు భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండటం వల్ల చెట్లు భారీగా పెరిగాయని వివరించింది. ఈ భూముల్లోనే సెంట్రల్ యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు తదితర సౌకర్యాలు ఎన్నో వచ్చాయని పేర్కొంది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడి చెట్లు మొడిచి అటవీ ప్రాంతంగా మారిందని ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి గచ్చిబౌలి హెచ్సియు భూ వివాదంపై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టియన్ జార్జ్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. కోర్టు నెంబర్ 2లో ఐటమ్ నెంబర్ 15, 16 రెండు కేసులని ఈరోజు అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారించిన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో గతంలో విచారించిన నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాన కార్యదర్శిని కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అటు ప్రధాన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతకుమార్ ని ప్రతివాదిగా చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కౌంటర్ అఫిడవిట్ లో కొన్ని కీలక అంశాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. గత 20 ఏళ్ల క్రితము ఈ యొక్క భూ వివాదం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. ఇటీవల కాలంలో ఆ వివాదం మొత్తం కూడా సద్దుమణిగిన నేపథ్యంలో ఆ 20 ఏళ్ల పాటు మొత్తం కూడా కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో మొత్తం చెట్లు మొలిసాయి, పొదలు మొత్తం కూడా అక్కడ అలుముకున్నాయి. కానీ అక్కడ అటవీ భూములకు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అటవీ భూములకు ఎలాంటి సంబంధం లేదు. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా కౌంటర్లో పొందుపరచడం జరిగింది. మరోవైపు ఖాళీగా ఉండడం వల్లనే దాదాపు అక్కడ చెట్లు పొదలు పులిచాయి. మొత్తం కూడా నిబంధనలకు లోపడే, నిబంధనల ప్రకారమే అక్కడ మొత్తం కూడా పూర్తిగా చదును చేసినట్లు, అక్కడ కంచె వేయడానికి మాత్రమే అక్కడ రాష్ట్ర ప్రభుత్వము జేసీబీలతో వర్క్ చేసినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము తన కౌంటర్లో చాలా స్పష్టంగా అనేక అంశాలు కూడా పొందుపడుతుంది. ఇక దీనిపై ఇప్పటికే మరి ఈ రోజు శాంతకుమారి నేరుగా అటెండ్ అవుతుందా లేదా కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించిన విషయంలో ఎలాంటి అంశాలు కోర్టు పనిలోకి తీసుకుందని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ప్రతి కాసేపులోనే కోర్టు నెంబర్ 2 జస్టిస్ గవాయితో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ బెంచ్ ఈ పిటిషన్ విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కంచె గచ్చిబౌలి భూ వివాదంపై అటు ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై కూడా అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఫేక్ వీడియోలు మొత్తం కూడా పూర్తిగా డిలీట్ చేశారు. డిలీట్ చేసిన వారందరూ కూడా నోటీసులకు సర్వ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అటవీ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా కూడా రెవెన్యూ రికార్డులో మాత్రం ప్రభుత్వ భూమి అని మాత్రమే ఉంది. కానీ అటవీ భూమి అని ఎక్కడా కూడా రికార్డులో లేదు అనేది మాత్రం అటు ప్రభుత్వం చెప్తుంది. అదే తరహాలో ఈరోజు కౌంటర్ అఫిడవిట్ లో కూడా అలాంటి అంశాలు మాత్రమే కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. ఈ రోజు చీఫ్ సెక్రటరీని దీంట్లో ప్రతిపాదన చేసిన నేపథ్యంలో మరి కోర్టులో నేరుగా అటెండ్ అవుతుందా లేదా వర్చువల్ గా ఏమైనా అటెండ్ అవుతుందా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరికాసేపులో అంటే 11:30 ప్రాంతంలో ఈ పిటిషన్ పై అంటే ఇటువైపు ప్రకృతి ప్రేమికులు కావచ్చు, పర్యాటక సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు, అంటే ఇది అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా అవి యూస్ఫుల్ గా దీనివల్ల వాతావరణంలో ఉన్నటువంటి దాని ఆక్సిజన్ కూడా ప్యూరిఫై అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. సో దీనివల్ల యూజే ఉందని కూడా వాళ్ళు వాదిస్తున్నారు. సో వీటన్నిటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడ కూడా పర్యావరణానికి హాని కలిగించే పనులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. ఇదంతా కూడా నిబంధనలకు లోబడే చట్ట ప్రకారమే మాత్రమే చేస్తున్నది. ఏదైతే చెట్లను తొలగించాలని చెప్తున్నారో అది పెద్ద పెద్ద చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎక్కడ కూడా తొలగించలేదు. అక్కడ ఉన్నటువంటి దాదాపు 20 ఏళ్ల క్రితం ఇదంతా కూడా ప్రభుత్వ భూమే, అది కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ చెట్లు మొలిసాయి, పొదలు అలుముకున్నాయి. కాబట్టి వాటిని చదువు చేసేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేది ప్రభుత్వ వాదన. ఎక్కడ కూడా రికార్డులో, భూ రికార్డులో, రెవెన్యూ శాఖ రికార్డులో కూడా ఎక్కడ కూడా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి గానీ
అటవీ శాఖ భూమి అని కానీ ఎక్కడ కూడా లేదు, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా ఉందంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తన కౌంటర్ లో పొందుపరిచింది. కాబట్టి ఈ రోజు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టియన్ జార్జ్ బెంచ్ మరి ఏ విధంగా ఈ యొక్క పిటిషన్ పై తీర్పు ఇస్తుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని నెలకొని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ రోజు మరొకసారి అటు హెచ్సి సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు కావచ్చు, పిటిషనర్ తరపు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు కూడా విన్న తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ.